బాగా గోపాల్ గోపాల్ నాకు 3 సంవత్సరాల క్రితం ఖాళీ ఇచ్చింది. ఇన్స్పెక్షన్తో పోయింది. నేను ఐకేఎఫ్ లోన్ 9 లక్షల లోన్ తీసుకున్నాను. అప్పుడు ఇన్సూరెన్స్ అన్నారు, పని చేసాను, చేయలేదు. కరెక్ట్ రెగ్యులర్గానే పేమెంట్ కట్టుకుంటూ వచ్చిన 4 సంవత్సరాల నుంచి. ఈ మధ్య కొద్దిగా 4 నెలల నుంచి కొంచెం ప్రాబ్లం అయింది. అందు గురించి అని ఈఎంఐ 4 ఆగిపోయినాయి. అవి కడతాం సారు అన్నా కానీ వాళ్ళు వినకుండా బయటకు దోసేసి రోడ్డు మీద పడేసిపోయారు. ఐకి ఫైనాన్స్ వాళ్ళు, కరీంనగర్ వాళ్ళు. చెప్పిన వారం 10 రోజులలో కట్టేస్తా సార్ అని చెప్పి ఆయన లేదు. మా డాడీకి సంవత్సరం క్రితం యాక్సిడెంట్ అయింది. ఆయన కాలు మొత్తం పోయింది. ఇన్సూరెన్స్ కూడా 60,000 కట్ చేసారు. ఫస్ట్ 3 సంవత్సరాల తర్వాత వస్తుందన్నారు. ₹1 కూడా ఇంతవరకు అందలే. 60,000 కట్ చేసుకున్నారు వాళ్ళు. ఫస్ట్ ఇంతవరకు ₹1 కాలే. 40 సార్లు డాక్యుమెంట్ ఇచ్చొచ్చినాం, హైదరాబాద్ ఇచ్చొచ్చినాం, కరీంనగర్ ఇచ్చొచ్చినాం. ఇక్కడికి వచ్చి తీసుకుపోయారు. వాళ్ళ ఏజెంట్లు వచ్చి తీసుకుపోయారు. ఎవరు వచ్చినా మాకు ఇంతవరకు ₹1 కూడా అమ్మలేదు. అవన్నీ కట్ చేసుకోరు సార్ అంటే 2 లక్షలు వస్తాయి, 3 లక్షలు వస్తాయి అన్నారు. ఇంతవరకు ₹1 కూడా అమ్మలేదు. ఇప్పుడు ఇవాళ రోజు ఒక వారం రోజులు ఆగురన్నా ఆగకుండా నిర్భయంగా బయట తీసుకొచ్చి ఇంటి తాళాలు వేసి, నా టాబ్లెట్ ఉన్నాయి, నా ఇన్సులిన్ అలానే ఉంది, నా సూదులు అలానే ఉన్నాయి. నేను ఏం చేయాలి కింద నాకు నేను డిశ్చార్జ్ అవుతుంది. నిన్ననే డిశ్చార్జ్ అయినా 15 రోజులు సివిల్ హాస్పిటల్లో ఉన్న వాళ్ళు నిలుచుకోమన్నారు. డబ్బు లేక 2-3 రోజుల తర్వాత పోతాం మేడం అని చెప్పి వచ్చిన నిన్న వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఖాళీ అని మెడలు బట్టి బయటకు గుట్టేసారు. సిబ్బందితో బయటకు నొక్కేసిపోయారు. ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నారో ఏం కదా నాకు కొంచెం ఆదుకోండి, నన్ను కొంచెం ఆదుకోండి. ఎట్లా 15 రోజుల వరకు కట్టేస్తున్నారు. 15 రోజులు కడతాం సార్ అని చెప్పినా కానీ ఇల్లేదు. మీరు లెటర్ రాసి ఇచ్చేదాకా మీరు ఈయన వండుర్రి, రోడ్డు మీద వండుర్రి, మీరు ఏమన్నా చేసుకోరంటే. ఇందిరానగర్ చెందినటువంటి భాగం గోపాల్ గారు మరి ఆయనకు షుగర్తోని కాలు తీసేయడం జరిగింది. మరి ఐకేఎఫ్ బ్యాంకు వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి రుణం ఇట్లాంటి పేషెంట్ను మరి మానవత్వం లేకుండా రోడ్డు మీద పడేసి నడియండ కాలము మామూలు వ్యక్తులమే మన ఇంటలో నిలబడలేని పరిస్థితిలో వాళ్ళని ఇంట్లోకి వెళ్ళి బయటకు తీసుకొచ్చి పడేసి, మందులు లేవు, మరి బట్టలు లేవు, ఏం లేకుండా కూడా నడి రోడ్డు మీద పడేసినటువంటి ఐకేఎఫ్ బ్యాంకు వాళ్ళ మీద వెంటనే చర్య తీసుకోవాలి. కలెక్టర్ గారు స్పందించాలి. ఎందుకంటే ఇట్లాంటి పరిస్థితుల ఎవరు కూడా ఇట్లాంటి దారుణ పరిస్థితి రాకూడదని చెప్పేసి మేము కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తున్నాం. కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఈ యొక్క అభాగ్యునికి వెంటనే సహాయం చేసి, ఎందుకంటే బ్యాంకు వాళ్ళు కూడా ₹60,000 ఇన్సూరెన్స్ కింద కట్ చేసుకున్నట్టు తెలిసింది. ఆ ఇన్సూరెన్స్ కూడా ₹1 రాలేదు. మరి ఎండాకాలం నడేండలో ఇట్లా పడేసిపోవడం అనేటువంటి రాక్షస చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి వెంటనే బాగయ్య గారిని ఆదుకోవాలని, గోపాల్ గారిని ఆదుకోవాలని చెప్పేసి మేము మా వాడగట్టు పెద్ద మనుషులుగా మేము డిమాండ్ చేస్తున్నాం.